2 బిలియన్ల క్రైస్తవులు ఒక భారతీయ వస్త్రంపై పూజలు చేశారా అనే ఒక సందేహం కూడా వస్తుంది. యేసుక్రీస్తు మృతదేహాన్ని కప్పిన పవిత్రమైన నార వస్త్రం క్రైస్తవ మతంలో ఈ వస్త్రాన్ని అత్యంత పవిత్రమైన వస్తువుగా భావిస్తారు. ఈ కొత్త DNA పరిశోధనలో వెల్లడైన విషయం ఏంటంటే యేసుక్రీస్తుని సమాధిలో చుట్టిన వస్త్రంగా చాలా మంది విశ్వసించే ట్యూరిన్ ప్రౌడ్ లో దాదాపు 40% భారతీయ DNA మూలాలున్నాయని పడోవా విశ్వవిద్యాలయ పరిశోధకులు వెల్లడించారు. ప్రాచీన భారతీయ నార వస్త్రం చారిత్రక వాణిజ్య మార్గాల ద్వారా జెరూసలేంకి చేరి ఆ తర్వాత క్రైస్తవ మతానికి చెందిన అత్యంత పవిత్రమైన అవశేషాలలో ఒకటిగా మారిందని భావిస్తున్నారు. అయితే యేసుక్రీస్తు భారతీయుడా? ఒకప్పుడు ఓ షో రజనీష్ కూడా యేసుక్రీస్తు కాశ్మీరీ అని పేర్కొన్నారు. అయితే ఆ సమయంలో ఆయన వాదనకు పెద్దగా ప్రాధాన్యత లభించలేదు. యేసు 18 సంవత్సరాలు కనిపించకుండా పోయారా అనే విషయం. నిజానికి ఆయన కాశ్మీర్ మరియు కేరళలో వేదాలు అభ్యసిస్తూ ఉన్నారు, అంతేగాని తప్పిపోలేదు. తనను తాను ఇస్సా అని పిలుచుకున్నారు. సంస్కృతంలో దీని అర్థం ప్రభువు. శిలువ వేయబడ్డానాన్ని తట్టుకొని భారతదేశానికి తిరిగి వచ్చి శ్రీనగర్ లో ఖననం చేయబడ్డారు అని కూడా చెప్తారు.